మార్చేస్తున్నారు అని కొన్ని పత్రికలు ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాసినవి తప్పించి మా పార్టీలో నర్సాపూర్ సీట్ అనేది మార్చాలనేటువంటి ఆలోచన 1% కూడా లేదండి. ఉండి సీటు ఒకవేళ మీకు ఇస్తానంటే ఏం చేస్తారు? ఉండి సీట్ ఎప్పుడు ఇస్తానంటే ఇప్పుడు వెళ్ళనండి ఉండికి. నేను ఒకప్పుడు ఉండి అసెంబ్లీ అడిగాను ప్రారంభంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తులు కుదుర్చున్నటువంటి సందర్భంలో అవసరమైతే కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందనే విషయం పదే చెప్పారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే నాకు వ్యక్తిగతంగా మిత్రుడు. తిరుగుబాటు అభ్యర్థిగా రెబల్ ఇండిపెండెంట్గా పోటీ చేసి శివరామరాజు కలపూడి శివరామరాజు గారు కూడా మిత్రుడు. అయినా నేను ఉండి అడిగా, ఎందుకంటే నాకు కంఫర్ట్ అది. పార్టీ ఏమైనా సరే జిల్లాలో కొంతమంది సీనియర్లను గుర్తించి, అదే నేను ఎప్పుడు అడిగానంటే జిల్లాలో కొంతమంది సీనియర్లను గుర్తించి కొన్ని జిల్లాల్లో నీకు ఎక్కడైతే కంఫర్ట్ అని పార్టీ అడిగినప్పుడు చెప్పా, నాకు ఉండి అయితే కంఫర్ట్ అని. సరే చేస్తాం అన్నారు. ఇప్పుడు ఉండి వెళ్తే ఉండి మొత్తం డిస్టర్బ్ అయ్యి ఉంది. ఎందుకని? శివరామరాజు గారు ఆల్రెడీ అక్కడ ఇండిపెండెంట్కి చేస్తున్నారు. రామరాజు గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యి ఉండి అప్పుడే నెల 15 రోజుల నుంచి విస్తృతంగా అసెంబ్లీ అంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేనుండి వెళ్తే రఘురామకృష్ణరాజు గారు సమర్థులు ఉండి వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడ ఉన్న ఆయనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈక్వేషన్స్, కొన్ని ఆర్థిక వనరులు అవన్నీ. ఇప్పుడు నేనుండి వెళ్తే ఆ శివరామరాజు ప్లేస్లో ఎవరున్నా, లేకపోతే కలపూడి ఏమన్నా రామరాజు ప్లేస్లో ఎవరున్నా వారు మానసికంగా ఒత్తిడిలో ఉంటారు, మానసికంగా దెబ్బతిని ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరినీ చెడగొట్టి నేను ఉండి వెళ్తే అది నా గెలుపుకి దోహదపడుతుందని నేను అనుకోను. రాజకీయంగా మాకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను ఒకవేళ నా పార్టీ నేను ఉండి వెళ్ళు అంటే కూడా నేను ఉండి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే పార్టీ ఆదేశాన్ని కాదనేటువంటి వ్యక్తిని నేను.